ఈ నెల 8వ తేదీన మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన యాక్సిడెంట్లో 8 మంది చనిపోయారు. తర్వాత ఇంకో 2 కూడా చనిపోయారని తెలుస్తుంది. 10 మంది మృతవీరుడికి సంతాపంగా అక్కడ అన్ని యూనియన్లు కలిపి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో ప్రధానంగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కాంపెన్సేషన్ ప్రైవేట్ సెక్టర్లో జరిగితే యాక్సిడెంట్ జరిగితే ₹1 కోటి వరకు కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ఇక్కడ 50 లక్షలకు 25 లక్షలకు పరిమితం అవుతుంది. దాన్ని పెంచాలని. ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటనకి కారకులు ఎవరు, దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పారు. అలాగే మూడోది ఏంటంటే ఇది ఖచ్చితంగా పబ్లిక్ రంగంలోనే కొనసాగాలి అన్నటువంటిది వాళ్ళ డిమాండ్. నా తరఫున నేను కోరేది ఏంటి అంటే విశాఖపట్నం ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రజల నుంచి ఏ విధమైనటువంటి చైతన్యం రావటం లేదు. ఉదాహరణకి విశాఖపట్నం రేపటి నుంచి ఉండదు, ఎయిర్పోర్ట్ ఉండదు, విశాఖపట్నం ఏవియేషన్ మ్యాప్లో కనపడదు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పర్వాలేదు అంటారు. హైదరాబాద్ గుర్తు చేస్తే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ మారినప్పుడు 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కట్టారు. హైదరాబాద్లో 11 మీటర్ల ఫ్లైఓవర్ కట్టి ఒక 5 కిలోమీటర్ అంటే 16 కిలోమీటర్ 20 కిలోమీటర్ల లోపే ఉంది. అప్పుడు మార్చారు. ఇక్కడ అలా కాదు, అసలు ఏ రోడ్డు లేదు. మనం హనుమంత వాక్ దాటి వెళ్ళగలమా? ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు కూడా దీని పట్ల స్పందించాలి. ఎందుకంటే విశాఖపట్నం లేకపోతే, స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం పెరిగేది కాదు. గాజువాక్ అన్నది లేకుండా ఉండేది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ గాజువాక నుంచి వస్తుంది అంటే కారణం స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్కి ఆనుకొని ఉన్నటువంటి మిగతా పరిశ్రమలు. కాబట్టి స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది పబ్లిక్ రంగంలోనే ఉండాలి. మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు కాంట్రాక్ట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ముఖ్యంగా 8,000 మంది అక్కడ భూములు ఇచ్చి నిర్వాసులు అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి అని చెప్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల్ని చైతన్యవంతులు చేసి మీడియా ద్వారా రేపు 29 ఎన్నికల్లో ఇది డిబేట్, ఇదే సమస్య మీద రాష్ట్రం అంతా ముఖ్యంగా విశాఖపట్నంలో చెప్పి ఎవరైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దీన్ని పబ్లిక్ రంగంలో కొనసాగిస్తారో వారికే పార్టీలు ఏవైనా కావచ్చు, వారికే అంటే ప్రతి వాడు అలాగే చెప్తారు అనుకోండి. కానీ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పార్టీలు కానీ చెప్తే అది జరిగేలాగా, ఎన్నికైన తర్వాత వాళ్ళని మళ్ళీ ప్రజలే పోయి వాళ్ళని అడిగేలాగా ఉండాలని, ముఖ్యంగా మొన్న మరణించిన ఈ 10 కుటుంబాలే కాకుండా చాలామంది చాలా నిర్వాసితులు అయి ఉన్నారు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. దీని మీద ఒక కమిటీ, కేంద్ర ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది. కేంద్ర సంస్థ కింద ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి భూమి పరంగా ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్రం కలిసి దీని మీద ఆలోచన చేసి దీన్ని కొనసాగించిన 11,000 కోట్లు అన్నటువంటిది క్యాపిటల్ రీస్ట్రక్చర్ కోసం వాడింది. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే 11,000 ఇచ్చారని తెచ్చిన వాళ్ళకి తెలియటం లేదు, జరిగిన వాళ్ళకి, ఎందుకంటే విషయం చెప్పట్లే. అది స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటిది కాదు. దానిలో ఉన్నటువంటి చాలా ఏంటంటే ఎప్పుడు పాత మెషినరీ ఉందని, దానికి రా మెటీరియల్ లేదని, కాబట్టి ఇవన్నీ రీస్ట్రక్చర్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనసాగుతుందని దేశంలోనే గొప్ప స్టీల్ ప్లాంట్ మంది. కాబట్టి విశాఖ పౌరులుగా మనం కోరేది ఏమిటంటే దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే దీని మీద కమిటీ వేసి దీనికి పరిష్కారం చూపాలని కోరుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో జూన్ 8వ తేదీ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన మీద విశాఖపట్నంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. యాజమాన్యాలు వేసినటువంటి కమిటీలన్నీ కూడా ఇంతవరకు ఏ రిపోర్ట్లు కూడా బయట పెట్టలేదు. 3 రోజుల్లో రిపోర్ట్ బయట పెడతా అన్నారు, బయట ఇస్తా అన్నారు. ఇంతవరకు ఆ రిపోర్ట్ ఏమిటనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. గతంలో 19 మంది చనిపోయినప్పుడు కూడా నేరాన్ని చనిపోయిన వాళ్ళ మీద నెట్టేసి ఆ రిపోర్టు మసిపూసి మారేడికాయ చేశారు. ఇప్పుడు అలా జరగడానికి లేదు. అందుకని న్యాయ విచారణ జరిగినప్పుడు ఈ లోతైన విషయాలు తెలుస్తాయి. ప్రధానంగా ముడి సరుకు అనేటువంటి సక్రమంగా లేదు, అందువల్లనే ఈ ప్రమాదం జరుగుతున్నది అని పదే యూనియన్లు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాయి. ఫిర్యాదులు ఇచ్చున్నాయి, సిబిఐకి కూడా కంప్లైంట్లు ఇచ్చున్నాయి. అయినా చర్యలు అనేటువంటి చేపట్టలేదు. అవినీతి కుంభకోణం కూడా ఈ ఆఫీసర్లు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 10 మంది ప్రాణాలు బలి తీసుకోవడం అనేది క్రైమ్, తీవ్రమైన నేరం. ఈ నేరానికి బాధ్యుడైనటువంటి CMDని ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. LG పాలిమర్స్ డైరెక్టర్ని దక్షిణ కొరియా నుంచి వచ్చిన వాళ్ళని 4 రోజులు జైల్లో పెట్టారు.
ఏ సీఎండీని ఎందుకు పెట్టరు? ఎవడు బాధ్యత అయితే యాజమాన్యం తరఫున ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అనేటువంటిది చేపట్టాలా. కేవలం యాజమాన్యం చేసినటువంటి తప్పుడు చర్య వల్లనే ఆపరేషన్ ప్రొసీడింగ్స్ అనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది, దాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. దానివల్లనే ఈ ప్రమాదం అనేటువంటిది బైపాస్ చేశారు. దానివల్లనే ఈ ప్రమాదం మనుషులు లేరు అక్కడ. మనుషుల్ని పూర్తిగా 10,000 మందిని తగ్గించడం అనేటువంటిది ఉత్పత్తిలో చేయాల్సినటువంటిది పని కాదు. కానీ కావాలని ప్రైవేటు వాడికి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రైవేటు వాడు మనుషులను తగ్గించాలి, 30% తగ్గించాలి అనేటువంటి దానివల్ల 10,000 మందిని ఇప్పటికీ తొలగించడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఈ ప్రమాదానికి ఇది ప్రధానమైనటువంటి కారణాలు. ముడి సరుకు నాణ్యత లేకపోవడం, మ్యాన్ పవర్ లేకపోవడం, పరిభారాలను తీవ్రంగా చేయడం, యాజమాన్యం యొక్క భద్రత నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. అందువల్ల దీనికి చర్యలు తీసుకోవాలి. కానీ చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు మాట్లాడడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి వారు ఎవరిని మాట్లాడకుండా నోరెత్తద్దని చెప్తా ఉన్నారు. ఈయనకి ఏం హక్కు ఉందని అడుగుతున్నాం. ట్రేడ్ యూనియన్లు మాట్లాడే హక్కు ఉంది ట్రేడ్ యూనియన్లకి. ట్రేడ్ యూనియన్ల వల్లనే ఈరోజు స్టీల్ ప్లాంట్ హక్కులు సాధించుకోవడం అనేది. ఈరోజు ప్రైవేటీకరణ జరగకుండా దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. దానికి మీరు మద్దతు ఇస్తూ ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడుతూ ఈరోజు జరిగిన ప్రమాదం మీద చర్యలు తీసుకోండి. మీరు ప్రధానమంత్రి 2 లక్షల నష్టపరిహారం ప్రకటించాడు, కుమారస్వామి 25 లక్షలు ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ప్రకటించలేదు. ఈరోజు ₹1,00,00,000 అన్ని చోట్ల కూడా ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగిన 12 మందికి ₹1,00,00,000 చొప్పున ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఎవరని నువ్వు కుమారస్వామిని ఎందుకు అడగరు? మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? కార్మికులకు విశ్వాసం కల్పించడం ఇదేనా పద్ధతి? ఉన్న కార్మికుల్ని మ్యాన్ పవర్ అవసరమైన దగ్గర పెడతారని చెప్పేసి పెట్టిస్తామని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? బీజేపీ నాయకులు ఒక్కరు నోరైతే మాట్లాడడంలా. కానీ ఈరోజు టీడీపీ జనసేన నాయకులతో మాట్లాడిస్తున్నారు. ఈరు ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపనలు బేలుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలతో చెలగాడుతూ ఉంటే యాజమాన్యాలు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించకుండా ట్రేడ్ యూనియన్ల మీద మీరు విమర్శలు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ప్రాణాలు కాపాడాలి. భవిష్యత్తులో కూడా ఈరోజు ప్రమాదం జరిగి 10 మంది చనిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం మళ్ళీ లేడిత్తుడు అయింది. అక్కడ మనుషులు లేరు కాబట్టి చనిపోలేదు. చనిపోతేనే కాదు కదా, అయిన తర్వాత కాదు కదా, ముందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అందుకని భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందింది యాజమాన్యం. మీది బాధ్యత. అందుకని మీరు చర్యలు తీసుకోవడానికి ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటుంది. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ సంవత్సరం క్రితం ఇన్ని లోపాలు జరుగుతున్నాయని ప్రతి డిపార్ట్మెంట్లో లోపాలు ఇస్తే ఒక్కటి మీద చర్య తీసుకోవాలి. సమాధానం ఇవ్వాల. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఊరుకున్నారు? ఎందుకు మళ్ళా ప్రశ్నించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? యాజమాన్యం అరెస్ట్ చేసేదానికి హక్కు ఉంది. ఫ్యాక్టరీ సేఫ్టీ అనేటువంటి చిన్న విషయం కాదు. అందుకని అంత ముఖ్యమైనటువంటి దానిలో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి తీరా వచ్చి మీరు మాట్లాడడం అనేటువంటిది కార్మికుల మీద నాయకుల మీద విమర్శలు చేయడం అనేటువంటి సరైనది కాదు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నందుకు దానికి మీరు తానంటూను ఈ భద్రతా విషయంలో కూడా వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా మాట్లాడేదారు తప్ప కార్మికుల పక్షాన కానీ భద్రత పక్షాన కానీ మీరు మాట్లాడలేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి గారు రావాలా? ఇంతమంది ప్రమాదం జరిగినటువంటి దానికి ముఖ్యమంత్రి గారు వచ్చి దీన్ని ఇప్పటివరకు జరిగిన లోపాలను సరిదిద్దేదానికి ఆయనైనా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. న్యాయ విచారణ జరిగితేనే దీనిలో ఉన్న లోతు అనేటువంటిది బయటపడుతుంది. అందుకని న్యాయ విచారణ జరపాలని చెప్పేసి అడుగుతున్నాం. ₹1,00,00,000 కాంపన్సేషన్ వల్ల స్టాండింగ్ ఆపరేటివ్ ప్రొసీజర్ అనేటువంటిది ఖచ్చితంగా పాటించేదాకా మేము పోట్లాడతాం. భద్రత వచ్చేదాకా కూడా దీనికోసం పోట్లాడతామని కార్మిక సంఘాల తరఫున, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.